హలో, హాయ్ ఫ్రెండ్స్. ఈ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయము మాట్లాడుకోబోతున్నాము. అయితే మీరు హౌస్ కొంటున్నారా? ఓకే. అయితే ఈ వీడియోలో చాలా మీకు ఉపయోగపడే విషయాలు మీకు తెలియజేస్తున్నా. హౌసింగ్ లోన్ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏ ఫైల్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, డాక్యుమెంట్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, ఓకే, మీ ప్రొఫైల్ ఏం తీసుకోవాలి, మీరు బిజినెస్ అయితే మీకు ఏం కావాలి, మీరు ఎంప్లాయీ ఏం చెక్ లిస్ట్ కావాలి, ఓకేనా, మీ ప్రాపర్టీ కొనేది గ్రామ పంచాయతీ లేకుంటే హోమ్ ఇది జిహెచ్ఎంసీ ప్రాపర్టీ, హోడా ప్రాపర్టీ లేకుంటే గ్రామకాండ ప్రాపర్టీ, ఈ విధంగా అన్ని పర్చేస్ చేసుకోవడానికి దానికి కావాల్సిన లోన్ రికవరీ ఏమేమి కావాలనేది మీకు తెలియజేయబోతున్నాను. దెన్స్ హాయ్. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకున్నా, ప్రైవేట్ ఎంప్లాయీ అనుకున్నా సేమ్ చెక్ లిస్ట్ ఉంటుంది. మీకు ఎలా ఉంటుందంటే మీకు లేటెస్ట్ పే స్లిప్స్ 3 months, ఓకే, మీ బ్యాంక్ స్టేట్మెంట్, సాలరీ, బ్యాంకు ఏ బ్యాంకులో సాలరీ క్రెడిట్ అవుతుందో ఆ సాలరీ బ్యాంక్ స్టేట్మెంట్ లేటెస్ట్ 6 months తీసుకోవాలి. ఓకే, మీ అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాలి, మీ ఆఫీస్ ఐడి కార్డు తీసుకోవాలి, మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకోవాలి. మీ ఆధార్ అన్నది ప్రెజెంట్ స్టే ఎక్కడ చేస్తున్నారు ఆ స్టే అడ్రస్ కంపల్సరీ బ్యాంక్ అడుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే అక్కడ వెరిఫికేషన్ పంపించినప్పుడు మీ ఆధార్ వేరే ప్రీవియస్ దగ్గర ఉంటుంది, అడ్రస్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అదే అడ్రస్ ఇస్తారు. అప్పుడు బ్యాంకర్ ఏం చేస్తారు, సరే అదే అడ్రస్ అనుకొని అప్లికేషన్ అడ్రస్ ఫిల్అప్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడికి వాళ్ళు కేవైసీ వెరిఫికేషన్ వెళ్తారు థర్డ్ పార్టీ. అక్కడ మీ అడ్రస్ లేరు, వీళ్ళు షిఫ్ట్ అయిపోయారు అని అంటే అప్పుడు ఏమవుతుందంటే మీ ప్రొఫైలు దాన్ని అక్కడ అడ్రస్ వెరిఫికేషన్ నెగిటివ్ వచ్చిందని ఫైల్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రిజెక్ట్ కారణం అడ్రస్ వెరిఫికేషన్ అనేది నెగిటివ్ రావడం కారణం అంటే ఈ విధంగా ఉన్న ఈ కంటెంట్ ప్రకారం మీ జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కానీ ఒకవేళ మీరు అక్కడ నుండి మీరు షిఫ్ట్ అయినప్పుడు మీ ఆధార్ చేంజ్ కానప్పుడు మీ దగ్గర ఒకవేళ రెంటల్ అగ్రిమెంట్ ఉన్నా ఓకే ప్రెజెంట్, లేకుంటే గవర్నమెంట్ ఇచ్చే వాట్ ఎవర్ ఏది ఉన్నా ప్రూఫ్, ఓటర్ కార్డు కానీ, ఎలక్ట్రిక్ బిల్, మీ ఓన్ హౌస్ అయితే ఎలక్ట్రిక్ బిల్ కానీ, ఓకే, రెంటెడ్ అయినా ఓటర్ లేకుంటే గ్యాస్ బిల్, ఇటువంటి ఆర్బీఐ నామ్స్ ప్రకారం ప్రెజెంట్ అడ్రస్ కేవైసీ అడుగుతారు. కాబట్టి అడ్రస్ ఫిల్అప్ చేసినట్టుంటే మీకు అక్కడ గ్యాప్ అనేది ఉండదు. ఇమీడియట్లీ కేవైసీ పాజిటివ్ వస్తుంది, ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. అది తర్వాత వచ్చేసి ఈ వెరిఫికేషన్ ఇది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఇది మీ కేవైసీ వచ్చేసింది. ఓకే, మీది 2 years Form 16 ఇచ్చారు. ఓకే, మీ డేట్ ఆఫ్ జాయినింగ్ లెటర్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫైల్ మొత్తం కంప్లీట్గా సోర్సెస్ చేసి మీరు మీ కన్సల్ట్ పర్సన్ నుండి కానీ లేకుంటే మీరు బ్యాంక్ త్రూ వెళ్ళినా కానీ అక్కడ సోర్సెసింగ్ అడ్వాన్సెస్ అని బ్యాంకులో ఉంటారు, వాళ్ళ సేల్స్ టీమ్ కానీ మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు వాళ్ళు దాని ఫైల్ మొత్తం స్కూట్ చేసి ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి ఏమేమి లేవు వాళ్ళు మీకు పెండింగ్ కొరీస్ మీకు మెసేజ్ పెట్టడం కానీ లేకుంటే మీరు రాసి మీకు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఓన్లీ ఇక్కడ సోర్సెస్ ఓన్లీ ఫైల్ సోర్సెస్ చేసి ఒక ఫైల్ తయారు చేస్తారు ఇక్కడ. ఓకే, అప్పుడు తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఫస్ట్ సివిల్ తీస్తారు. సివిల్ మీది 700 ఎబోవ్ ఉన్నట్టుంటే ఆ సివిల్లో మీకు ఫైల్ సిస్టమ్ లాగిన్కి అప్రూవల్ అవుతుంది. లేకుంటే 600 బిలో ఉంటే 700 బిలో ఉన్నట్టుంటే 600 బిలో ఉన్నట్టుంటే మీకు ఫైలు ఇమీడియట్లీ అక్కడ రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే సిస్టమే తీసుకోదు. అక్కడ ఆర్బీఐ నామ్స్ ప్రకారం 700 ఎబోవ్ ఉంటేనే ఉంది, ఆ ఫీడ్ అయినా సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి తీసుకోలేదు. అప్పుడు మీ ఫైల్ అక్కడ కూడా రిజెక్ట్ అవుతుంది. హలో, కొంత ప్రజలకు కొంత పీపుల్స్కు సిబిల్ అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళు లోన్ ఎప్పుడు పోలేదు, ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు.
ఏందంటే వాళ్ళు సడన్‌లీ ఇప్పుడు లోను నాకు అవసరం ఉందని వాళ్ళేం చేస్తారు, టకటక తీసుకొని పోతుంటారు. అది ఎప్పుడో ఒకసారి క్రెడిట్ కార్డ్ గానీ, లేకుంటే ఏదైనా పర్సనల్ లోన్ గానీ, ఏదైనా కన్జ్యూమర్ లోన్ గానీ, ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటిది తెలీదు. సపోజ్ ఒక క్రెడిట్ కార్డు అతడు వచ్చాడు, "సార్ మీకు సిబిల్ స్కోరు బాగుంది. మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తా" అని వాళ్ళేం చేస్తారు, అది ప్రాసెస్ చేసి అది ఒక 20,000, 30,000 మీకు ఎలిజిబుల్ అని ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అది ప్రాసెస్ ఒక 5,000, 6,000 ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా కస్టమర్ దగ్గర కలెక్ట్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెస్ చేసి వాళ్ళు పంపించిన తర్వాత అతడు క్రెడిట్ కార్డు లిమిట్ ఏదుందో లిమిట్లో ఇది డిడక్షన్ చేసి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అదేమవుతుందంటే ఆ కస్టమర్కి ఐడియా లేదు, ఆ క్రెడిట్ కార్డు ఇంటికి వచ్చిందా, వస్తే అది పోస్ట్ మ్యాన్ ఇచ్చిండా, అయితే ఇవ్వలేదా, ఒకళ్ళు వచ్చిందో రాలేదు తెలియదు వాళ్ళకు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత క్రెడిట్ కార్డు వాళ్ళు వచ్చేసి ఆ ఫోన్ చేస్తారు. ఆయనకు ఫోన్ చేస్తే ఏమవుతుంది అక్కడ అంటే, సార్ మీది క్రెడిట్ కార్డు డ్యూ ఉంది, 6,000 మీరు పేమెంట్ చేయాలని అంటారు. అప్పుడు ఆయనకు రిమైండ్ అవుతారు, ఎప్పుడు నేను ఏ బ్యాంక్ వెళ్ళినా ఎక్కడ అంటే ఆయనకు అప్పుడు మరే పలానా బ్యాంక్ వెళ్ళాను, పలానా డీటెయిల్ అడిగారు ఇచ్చాను, కానీ మీరేమంటారు, సార్ నాదో ఇంతవరకు క్రెడిట్ కార్డు రాలేదు, నేను వాడలేదు అంటారు. కానీ వాళ్ళు పంపించుంటారు, అది వేరే వాళ్ళు పడుతారా మీరు పడుతారో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, 6,000కు బోర్డు చేసి అప్పుడు మీది 800 ఉన్న సిబిల్ మీకు 600 వస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడ ఓవర్ డ్యూ వలన పేమెంట్ మీరు చేయలేకపోవడం వలన అది రాను రాను ఏమవుతుందంటే అది రైట్ అప్కి వెళ్ళిపోయి అది ఒక 15,000 అవుతుంది. ఆ 15,000 అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక హోమ్ లోన్కు మీరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ సిబిల్ వాళ్ళు తీస్తారు. సిబిల్ తీసినప్పుడు ఏముంటుందంటే మీది రైట్ అప్ ఉందండి అన్నట్టు. మీరు అప్పుడు మీకు ఇగ్నోర్ ఉంటుంది, అరే ఎప్పుడు అయింది ఇది, ఎప్పుడైంది, నేనేం చేయలేదు అంటారు. లేదు సార్ పలానా ఏమైంది మరి ఎట్లా ఇది ఎవరు తీసుకున్నారో ఏదన్నట్టు అప్పుడు జస్ట్ రిమైండ్ అవుతుంది, సరే పలా ఇట్లా జరిగినా కదా, అది ఇచ్చిన కదా, ఇది ఒకసారి నాకు ఫోన్ చేసి అది తీసుకుని ఉన్నా కదా, అచ్చా అది జరిగిందని. సరే అది ఎక్కడ బ్యాంక్ అంటే కూడా వీళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఆ సిబిల్లో రైట్ అప్ సెటిల్మెంటా డిపిడా అనేది తెలిస్తే కానీ పలానా బ్యాంకులో నువ్వు తీసుకున్నావు క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇది అనేది అందులో సిబిల్ అంటే ఎటువంటి రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏం చేయాలో ఏదైనా క్షుణ్ణంగా చేసేటప్పుడు, మీరు అప్లై చేసేటప్పుడు కన్జ్యూమర్ లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ లేకుంటే పర్సనల్ లోన్ చేసేటప్పుడు మీరు రెగ్యులర్గా పేమెంట్ చేసుకున్నట్టుంటే మీ సిబిల్ వచ్చేసి 800 అబోవ్ 900 దాకా ఉన్నట్టున్నాయి. ఏ బ్యాంకర్ అయినా మీకు పిలిచి మీకు క్రెడిట్ కార్డు కానీ పర్సనల్ లోన్ కానీ కన్జ్యూమర్ లోన్ కానీ ప్రొవైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు అలా చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందో మీది రైట్ యాప్ అయిపోయిందా, రైట్ యాప్ అయిపోయిన తర్వాత డబ్బులు కట్టాలా, డబ్బులు పోయి ఏ బ్యాంకులో మీకు తెలియదు. అప్పుడు ఏం చేస్తారు మీరు, అది అయిపోతుంది, రిటర్న్ అయిపోతుంది ఫైల్. మీరు తెలిసిన వాళ్ళని ఏం చేయాలంటే మీరు ఎవరో కన్సల్ట్ చేసినప్పుడు ఎవరో ఒక అడ్వైజ్ పలాన్ని ఓకే అది ఏంది ఎక్కడ తీయాలనేది చూసి అప్పుడు ఆన్లైన్లో క్రెడిట్ రిపోర్ట్ తీసుకొని అప్పుడు ఎక్కడ ఉన్నది ఆ కార్డ్ నెంబర్ అయితే తీసుకొని అప్పుడు ఆ బ్యాంక్ డీటెయిల్ కొన్ని వస్తాయి అది తీసుకొని అక్కడ పోయి మీరు సైన్ చూసుకొని అక్కడ పోయి అడిగినట్టుంటే అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ మీద కార్డు కూడా లేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మీది చెప్పి మీ మొబైల్ నెంబర్ చెప్పి పాత మొబైల్ నెంబర్ ఎప్పుడు చేంజ్ ఉండొచ్చు కాబట్టి పాత మొబైల్ నెంబర్ ఉంటే రిమైనింగ్ ఉంటాయి చెప్పినట్టుంటే అక్కడ మీ సిబిల్లో ఆడ ఏముంది పేమెంట్ అన్ని కట్టేసిన తర్వాత 1 వీక్లో ఆ కట్టిన అమౌంట్కు రిసిప్ట్ ఇచ్చేస్తుంది బ్యాంకు. అక్కడికి వెళ్ళి ఇన్వాయిస్ ఇస్తారు. ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత మీ సిబిల్కి వెళ్ళి రైట్ అప్ అవ్వాలంటే పోదు. ఎందుకు పోదు అంటే 7 years పడుతుంది రైట్ అప్ అవ్వడానికి. ఆ రైట్ అప్ అవ్వడానికి కానీ నీ కట్టిన అమౌంట్ 3 monthsలో అప్డేట్ అయిపోతుంది సిబిలో, అక్కడ పేమెంట్ 0 ఉంటుంది కానీ మీకు అప్పుడు రావు. ఈ అది కొన్ని సంవత్సరాల తర్వాత మీకు 4-5 years తర్వాత మీరు ఎలిజిబిలిటీకి వస్తారు. అప్పుడు మీరు తీసుకోవాలి. అంత వద్దాక మీరు ప్రాపర్టీ ఇప్పుడు అగ్రిమెంట్ ఫైనల్ అయిపోయింది, అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇప్పుడు లోన్ రాలేదు, మీరు మార్జిన్ అమౌంట్ కట్టిన తర్వాత మీకు లోన్ రాలేదు. వాట్ ప్రాబ్లం ఇప్పుడు మీకు ఇది కొన్ని విధంగా మీరు సివిల్ అనేది మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకున్నట్టుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందంటుంటే ముందుకు వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మీ ద్వారా మార్జిన్ అమౌంట్ సపోజ్ మీరు 50 లక్షలు పెట్టి కొన్నారు, మీరు 40 లక్షలు లోన్కి వచ్చారు, మీ ద్వారా మీరు ఎంప్లాయ్ మీకు సాల్వ్ ఎలిజిబుల్ ఉంది ఓకే, కానీ మీ సిబిల్ పడిపోయింది. అప్పుడు ఏం చేస్తారు మీకు తెలియదు. మీరు అక్కడ 10 లక్షలు అడ్వాన్స్ మార్జిన్ అమౌంట్ కట్టి వచ్చి అగ్రిమెంట్ అయ్యాయి. ఇప్పుడు ఏమవుతుంది, అతడు బాధలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ అమ్ముకుంటాడు, లేదు కాబట్టి అతడు ఎందుకు అమ్ముకుంటాడు, కాబట్టి మీ ప్రొఫైల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అతడు ఏం చేస్తాడు, ఏం చేయలేరు. కానీ ఆ డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వాలంటే వాళ్ళు నిజాయితీ వాళ్ళైతే సరే అండి నేను ప్రాపర్టీ సేల్ చేసానికి ఇస్తా అంటారా, లేకుంటే కొంతమంది ఏం చేస్తారంటే సరే అండి
నాకు ఇన్ని రోజులు మీరు పాలు తీసుకొని మీరు నెల 2 నెలలు ముందే లెక్కింది. అగ్రిమెంట్ డేట్ అయిపోయింది. కొంతమంది డబ్బులు రిటర్న్ ఇయ్యడం లేదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు సివిల్ అప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. సార్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నా, లేకుంటే మీ ప్రొఫైల్ చూసుకోవాలనుకున్నా నేను చెప్పిన విధంగా మీరు పాటించండి. మీకు ఏ బ్యాంక్‌కెళ్ళినా మీకు ఇమ్మీడియేట్‌లీ బ్యాంక్ వాళ్ళే పిలిచి మీకు లోన్స్ చేసి మీకు అప్పులు ఇచ్చేస్తారు సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను చెప్పబోయేది మీకు మీ ఇన్కమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా అంటే మీరే తెలుసుకోవడానికి, బ్యాంక్ పోకముందు మీరే తెలుసుకోవడానికి మీ ఇన్కమ్ మీ దగ్గర ఉంది. దానికి ఎలా మీరు చేసుకోవాలి, మీకు ఇన్కమ్ ఎలా ఎలిజిబుల్ వస్తుంది, మీకు హోమ్ లోన్ ఎంత ఎలిజిబుల్ వస్తుంది, మీ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత ఈఎంఐ కట్టగలుగుతారు అనేది మీకు రఫ్లీ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు వినండి, క్షుణ్ణంగా మీరు వినండి. ఓకే. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఒక పర్సన్ ఏజ్ 25 years ఉన్నాడు. అతడు ఒక సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అతని జీతం వచ్చేసి 60,000 ఉంటుంది. ఓకే. 60,000కు మనము కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఫైర్ అంటారు, కొన్ని నేషనల్ బ్యాంక్ ఈఎంఐ రేషియో అంటారు. ఓకే. అది రెండు సేమ్ ట్రాన్స్లేట్. ఓకే. కానీ ఇక్కడ జరగబోయేది ఏంటంటే మీ 60,000 మీ ఇన్కమ్ను మల్టిప్లై 12 months కొట్టినట్టుంటే మీ 7,20,000 అవుతుంది. 7,20,000కి ఇది ఫైర్ అనేది ఇక్కడ మీకు 60% మీ ఇన్కమ్ మీద తీసుకుంది. 60% ఇంటూ 60 అంటే 36,000 మాత్రమే మీ ఇన్కమ్ను ఈఎంఐ ఎలిజిబిలిటీకి అర్హులు అవుతున్నారు. మీరు ఇక్కడ 10 years వచ్చేస్తే 15 years పెట్టుకోవచ్చు, 10 years పెట్టుకోవచ్చు, 20 years పెట్టుకోవచ్చు, 25 years పెట్టుకోవచ్చు, 30 years కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఇక్కడ కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే నెట్ సాలరీ బ్యాంక్లో పడేదాన్ని కొన్ని బ్యాంక్స్ అబ్జర్వ్ చేస్తుంది, మీకు ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంక్స్ మీ టోటల్ గ్రాస్ ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేసి కొన్ని ఈఎంఐస్తాయి. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, నెట్ అంటే మీ ఇన్కమ్ ప్రకారంగా 50% గ్రాస్ కింద తీసుకుంటారు. కొన్ని బ్యాంక్ ఏం చేస్తున్నాయంటే నెట్ని 60%గా తీసుకుంటారు కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం తీసుకుంటారు. ఓకే. ఇక్కడ మీకు 36,000 మీరు ఈ మంత్లీ ఈఎంఐ కట్టే కేపబుల్ ఉంది కాబట్టి, మీరు 25 years ఏజ్ ఉంది కాబట్టి మీరు 20 years పెట్టుకున్నట్టుంటే రఫ్లీ మీ ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు ఒక 45 దాకా ఎలిజిబుల్ వస్తుంది రఫ్లీ. ఓకే. ఆ 36,000 ఈఎంఐ. అదే 25 వచ్చారనుకోండి, అదొక మీకు 50 lakhs ఏబో 52, 53 వస్తుంది. అదేవిధంగా 30 years పెట్టుకున్నారనుకోండి, అదొక 58 దాకా ఎలిజిబుల్ రావచ్చు. మీకు ఎటువంటి లోన్స్, అప్లికేషన్స్, కన్జ్యూమర్ లోన్స్ కానీ, హోమ్ లోన్ ఎక్స్ట్రా కానీ, అదర్ లోన్స్ ఏమైనా ఉన్నా కానీ అవి లేని వాళ్ళకు మాత్రమే నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ లోన్స్ ఏమైనా అప్లికేషన్ ఉన్నట్టుంది అనుకోండి, 36 దగ్గర తీసేసినంత ఏది మిగులుతుందో దాని మీదనే హోమ్ లోన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చేయడము జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్టుంటే వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మీకు ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవాలనుకుంటే మా ఆఫీసు సికింద్రాబాద్ ఓల్డ్ వాసే కమ్యూనిటీ నియర్ దగ్గర ఉంటుంది సార్. మా నెంబర్ అడ్రస్ నెంబర్ అక్కడ స్కూల్ చూసుకోవచ్చు. మీరు రావచ్చు మా దగ్గరికి. మీకు ఏమైనా సలహా కావాలని కూడా మా వచ్చి కన్సల్టేట్ కావచ్చు. మీకు బ్రీఫ్గా కూడా మీ సలహా ఇవ్వగలుగుతుంది సార్.